శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి ఈ గ్రంథములో పాశ్చాత్య దేశములలోని సాధకులు కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, మీ ప్రవచనములలో ఒకమారు తమరు శం అను శబ్దము అనేకములైన దుష్టశక్తులను తరిమివేయుననియు, ఆ పదము శనిగ్రహమును ఆవాహనము చేయుటకు ఉపకరించుననియు తెలిపి ఉండిరి. దయచేసి ఈ విషయమున సమగ్రముగా మాకు వివరింపుడు. మాస్టారు చెబుతూ ఉన్నారు, శం అను శబ్దము ఓంకారము తర్వాత అంతటి పవిత్రత కలిగిన శబ్దమై ఉన్నది. నీలోని నేను తాను అని ఉచ్చరించబడు అంతరాత్మయే ఓం. అంటే మనలోని అంతరాత్మయే ఓం అటండి. అది ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడిన నీ శ్వాస ప్రక్రియ రూపంలో దిగివచ్చును. ఉచ్ఛ్వాసము సకారమును, నిశ్వాసము హకారమును పుట్టించును. అంతే కదండి. మీరు గాలి పీల్చేటప్పుడు ఉచ్ఛ్వాసం అంటున్నారు, అప్పుడు సో అని శబ్దం వస్తుంది. గాలి వదిలేటప్పుడు దాన్ని నిశ్వాసము అంటున్నారు, హమ్ అనేటువంటి శబ్దం వస్తుంది. మీరు గమనించండి. ఉచ్ఛ్వాసము సకారమును, నిశ్వాసము హకారమును పుట్టించును. ఈ కారణము చేతనే సోహం అను పదమున ఉచ్ఛ్వాసమునకు మూలమైన సకారము అంతర్భూతమై ఉన్నది. ప్రాణవాయువు ద్వారా స్వచ్ఛమైన గాలి నీలోనికి అవతరించుట నీ ఉచ్ఛ్వాసము ద్వారా సూచింపబడుచున్నది. నీలో ఏర్పడు మాలిన్యములను ప్రతి ఒక్క శ్వాస జరుగుచున్నప్పుడు ఈ గాలి దహించి వేయును. ఈ శ్వాస జరుగుతున్నప్పుడు మనలో ఏర్పడే మాలిన్యాలను దహించి వేస్తుందటండి. పవిత్రీకరణము చేయు ఈ వాయువనే ఆత్మకు శరీరము వంటిదే ప్రాణవాయువు. అంటే ఆత్మకు శరీరం ఎలానో ఈ ప్రాణవాయువు కూడా అలాగే. శమ్మను శబ్దము ఉచ్ఛ్వాసము యొక్క అధిదైవమును ఆవాహనము గావించును. అందువలన పరిరక్షణమును సంరక్షణమును అది సూచించును. ప్రతి ఒక్క ఉచ్ఛ్వాసము నిన్ను పవిత్రము గావించుచున్నది కనుక పవిత్రత పరిపూర్ణత అనునవి దానిచే సూచింపబడుచున్నది. కనుక ఈ శమ్మనే శబ్దము ద్వారా పవిత్రత పరిపూర్ణత అనునవి సూచింపబడుచున్నవి అంటున్నారు. జ్యోతిశాస్త్ర సంకేతములందు శనిగ్రహము అసమగ్రతలను నిర్దేశించు ప్రజ్ఞగా తెలియబడుచున్నది. అందువలన చాలా భాషలలో శనిగ్రహం యొక్క పేరును సూచించు పదమునందు మొదటి అక్షరము శ అగుచున్నది. అంటే మెలిక శ అండి. సంస్కృతమున శనైశ్చరుడు అనియు, ఆంగ్లమున శాటరన్ అనియు, పవిత్ర గ్రంథమగు బైబిలినందు సాతాన్ అనియు, ఈ విధముగా అనేక విధములుగా అపార్థమునకు గురి అయినవాడు పాపము ఈ గ్రహము. చర్చి క్రైస్తవులు సాతానును బహిష్కరించినప్పటికీ అతడు వారికి భయకారకుడై నిరంతరము వారిచే స్మరింపబడుచున్నాడు. బైబిలు గ్రంథమున ఇతడు దేవుని క్రీనీడగా అభివర్ణింపబడినాడు. ఇంకా చెప్పాలంటే భగవంతునిచే సృష్టింపబడిన జీవ ప్రజ్ఞయే ఇతడు. ఇతడే పాపముగా పిలువబడుచున్నాడు. దీనిని బట్టి తెలియనది ఏమనగా, సృష్టింపబడిన జీవ ప్రజ్ఞలు తొలగించుకొనవలసిన అసమగ్రతలతో కూడియున్నవి. ఈ జగత్తును మానవుడు తనకు గోచరించిన విధముగానే అర్థము చేసుకొనుచున్నాడు. అంటే మనకి ఎట్లా తెలుస్తుందో అట్లానే అర్థం చేసుకుంటూ ఉన్నాడండి. అందువలననే అతడు అసమగ్రతతో ఉన్నాడు.
తనకు కనిపించు విధానము కాక ఉన్నది ఉన్నట్లుగా, అంటే ఉన్నది ఉన్నట్లుగా అంటే ఏంటండి? భగవంతుని ఉచ్చారణగా అట్లా దర్శించగలుగు రోజు వచ్చు వరకు అతడు వేచి ఉండవలసి ఉన్నది. అంటే ఈ ప్రపంచముందే ఈ జగత్తు మనకు గోచరించిన విధంగా కాకుండా అది ఎలా ఉన్నదో అలా దర్శించగలుగు రోజు వచ్చే వరకు అతడు వేచి ఉండవలసి ఉన్నది అంటున్నారు. శం అను పదము మానవుని పవిత్రీకరించి సమగ్రతను అతనికి కలుగచేయును. అందువలననే వేదములందు ప్రణవము తరువాత ఈ పదము అంత ప్రధానమైనదిగా కీర్తింపబడినది. జ్ఞానమయ కోశమున శం అను పదము శాంతి, సత్యము, సౌభాగ్యమునకు సమానార్థకముగా ప్రయోగింపబడినది. ఊర్ధ్వ కక్ష్యల నుండి దిగి వచ్చిన ఈ పదమునకు బుద్ధిమయ కక్ష్యయందు దీనికి గల అనేక కోణములతో అనుసంధించుటకే ఈ విధముగా అర్థము తెలుపబడినది. శం అను శబ్దమును నీవు ఏ విధముగా ఉచ్చరించినా, ఏ విధమైన వైఖరితో దానిని అనుసంధించినా ఈ మంత్రము నిన్ను పవిత్రీకరించి నిన్ను భగవంతుని ప్రజ్ఞతో నింపివేయును. ఆ భగవంతుడే మానవుని నాసికా రంధ్రముల ద్వారా జీవశక్తిని ఉచ్ఛ్వాసగా నిలుపుచున్నాడు. చాలామంది శనిగ్రహమునే చెడ్డవానిగా భావించుచున్నారు. దీనికి కారణము జనసామాన్యములో జ్యోతిశాస్త్రముపై గల అభిప్రాయములకు సరి అయిన వేద విజ్ఞానము యొక్క పునాది లేకపోవుటయే. జనసామాన్యములో ప్రచారములోనున్న జ్యోతిశాస్త్రము సత్యమునకు వెనుకనున్న నీడ వంటిది. శని యొక్క ప్రభావం వలన చాలామందికి ఇబ్బందులు, అసౌకర్యము కలుగుననుట సత్యమే. కానీ అసలు సత్యమేమనగా ఆ ఇబ్బందులకు కారణము శనిగ్రహమున కాక ఆయా వ్యక్తుల కామితములందు ఉండును. ఇబ్బందులు ఎట్లా వచ్చినాయి? మనం చేసుకున్న చెడ్డ పనుల వల్లే ఇబ్బందులు వచ్చినాయండి, అంతేగాని శనిగ్రహం వల్ల కాదు. లోనున్న చెడును వెలికి తీసి దానిని తొలగించు ప్రక్రియను శని వేగవంతము చేయును. ఈ విధముగా శనిగ్రహము యొక్క సంకేతము వెనుకనున్న శక్తి ఎల్లప్పుడూ మనలను సరిదిద్ది పవిత్రీకరించి రక్షించునదిగా పనిచేయును. ఇప్పుడు శనిగ్రహం ఎవరండి? మనల్ని సరిదిద్దేటువంటి వాడు, మనల్ని పవిత్రీకరించేటువంటి స్వామి, మనల్ని రక్షించేటువంటి స్వామి. పవిత్రీకరణ మొనరించు ఈ శక్తియే శం అను శబ్దమును ఉచ్చరించుట వలన గాని ధ్యానించుట వలన గాని ఉద్బుద్ధము గావింపబడును. ఎవడైనను తన యందు పనిచేయుచున్న శని యొక్క అంశమును ఎంతగా అర్థము చేసుకొను ప్రయత్నము చేయునో అంతగా తనను సంకుచిత పరచు అధః ప్రకృతి నుండి విముక్తి నొందును. దీని ఫలితమే సమగ్రమగు సత్వము, సౌభాగ్యము, శాంతి వీటి ప్రతిరూపమైన శం అని అంటూ మనకు చక్కగా తెలియచేశారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము మతము అంటే భారతదేశపు ప్రాచీనమైన మతము ఏది అనేటువంటి అంశంలోకి రేపు ప్రవేశిద్దాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.